ఈరోజు ఆదివారం డిసెంబర్ 28, 2025 నా లాస్ట్ డే, నా 5వ రోజు చైనా రాజధాని బీజింగ్లో. సో ఈరోజు వచ్చేసి నేను టెంపుల్ ఆఫ్ హెవెన్ అని, ఇది కూడా యునెస్కో హెరిటేజ్ సైట్. ఇంతవరకు నేను విజిట్ చేసిన ప్రతిదీ బీజింగ్లో ఉన్న అన్ని, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఫోర్బిడెన్ సిటీ, సమ్మర్ ప్యాలెస్, టియాన్మెన్ స్క్వేర్ అండ్ టెంపుల్ ఆఫ్ హెవెన్. ఈ 5 మస్ట్. ఎవరైనా బీజింగ్ ప్లాన్ చేస్తే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒక్కటే అనుకుంటాం, కానీ ఈ మిగతా 4 కూడా ఇవన్నీ సిటీలోనే ఉంటాయి, ఎక్కడికి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యునెస్కో హెరిటేజ్ సైట్లు, ఇవన్నీ మస్ట్. ఇవన్నీ 5 కంప్లీట్ అయితేనే ఇంకా బీజింగ్లో ఇంక చూడడానికంటే ఏమీ లేదు. అంటే మోడర్న్ బిల్డింగ్స్ అవి పక్కన పెట్టేస్తే ఈ చైనా హిస్టరీ, కల్చర్కి, హెరిటేజ్కి సంబంధించినవి ఈ 5 మాత్రం మస్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ 5టికి ఖచ్చితంగా ముందు రిజర్వేషన్ ఉండాలి. ఒకరోజు ముందే చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ టికెట్స్, ప్రతిదానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, అది తీసుకోవాల్సిందే. రిజర్వేషన్ ఉంటేనే ఎంట్రీ. టికెట్స్ కావాలంటే అక్కడ వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. అండ్ ప్రతి సైట్కి 4 వైపులా గేట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ నుంచి ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. సో గూగుల్లో చూసి ఎటు నుంచి వెళ్తే మంచిగా వ్యూ ఉంటుంది, ఎటు నుంచి బయటికి రావచ్చు, ఇవన్నీ కనుక్కొని కొద్దిగా రీసెర్చ్ చేసే వెళ్ళాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది మెయిన్ టెంపుల్ ఆఫ్ హెవెన్ వచ్చేసి, అంటే ఇది కూడా 14వ శతాబ్దంలోనే కట్టారు. ఎక్కువ భాగం ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ 14th సెంచరీలో, అంటే 500-600 ఏళ్ల క్రితం కట్టినవి ఇవన్నీ. ఈ ఫోర్బిడెన్ సిటీ కానీ, టియాన్మెన్ స్క్వేర్ కానీ, ఈ సమ్మర్ ప్యాలెస్ కానీ, ఇది కానీ ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే బీసీ కాలంలో కట్టింది. సో ఇవన్నీ మెయిన్ కట్టింది మనకు వచ్చేసి మింగ్ డైనాసిటీ రాజులు మేజర్గా కట్టింది. ఆ తర్వాత క్వింగ్ డైనాసిటీ రాజులు కంటిన్యూ చేసి, ఈ 2 డైనాసిటీలు ఎక్కువ కాలం పాలించాయి, 500 ఏళ్ళు పాలించే చైనాని. సో ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ వచ్చేసి, అంటే మనకు సంక్రాంతికి మనకు ఎలా మనం పూజలు చేస్తామో, ఒక దేవుడు అంటూ ఉండడం. మనకు సంక్రాంతికి ఏమంటారు, పంట చేతికి రావడానికి, పంటలు బాగా పండడానికి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలా ఈ గుడిని, అంటే ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ని, అంటే హెవెన్లీ గాడ్స్ని మెప్పించడం కోసం, దానివల్ల వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి, హార్వెస్టింగ్ బాగా అవుతుంది అనేసి రాజులు వచ్చి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. అందుకు దీన్ని టెంపుల్ ఆఫ్ హెవెన్ అంటారు. సో ఇలా చాలా ఉన్నాయి. రాజుల కోసం, రాజులు పూజలు చేసే ప్రత్యేక మందిరాలు ఇలా మెయిన్ ఉంటాయి. ఇక మిగతా వాళ్ళ సామాన్యుల కోసం కూడా అక్కడక్కడ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది అసలు ఇది. ప్రతి టూరిస్ట్ స్పాట్ 5 కూడా ఎంత ల్యాండ్, ఎంత వాస్ట్గా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, కొన్ని లక్షల మంది వచ్చినా కానీ కనపడరు మనకు, అలా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ప్రజల సివిక్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక చెదారం అంటూ వేయడం ఏది ఉండదు, తోపులాటలు, తోసుకోవడాలు ఏవీ ఉండవు. లీజర్గా వచ్చి, లీజర్గా మన ఓపిక అంతే, ఎంతసేపు నడిచి ప్రశాంతంగా ఫోటోలు, వీడియోలు చూసుకొని, గైడ్ ఫెసిలిటీ ఉంటే గైడ్ ద్వారా అన్నీ తెలుసుకుంటూ వెళ్ళిపోతూ, అండ్ ఎంట్రన్స్ ఫీజులు కూడా చాలా తక్కువ, నామినల్ ఫీజులు. ఎవరికైనా, వాళ్ళ లోకల్స్కైనా, మన ఫారినర్స్కైనా, ఎవరికైనా ఒకటే రేటు, వేరే రేట్లు ఏం లేవు. అండ్ ట్రాన్స్పోర్ట్ చాలా చాలా చీపు చైనాలో, బీజింగ్లో. ఆ దీదీ యాప్ ఉంటే, వీచాట్లో దీదీ లేదా దీదీ యాప్ డైరెక్ట్గా తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 200, మన కరెన్సీలో 200, 150, 300 కంటే ఎక్కువ పడదు సిటీలో ఎక్కడ తిరిగినా కానీ. సో అదొకటి. ఫుడ్ చాలా చీపు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక వెదరే చూసుకుని వెళ్ళండి. డిసెంబర్ వెళ్ళాను కాబట్టి వెదరే, బట్ స్నో లేదు. ఓకే, బాయ్.